హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు, అలాగే సేవింగ్స్ అకౌంట్దారులకు, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్దారులకు ఇప్పుడిప్పుడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఖాతాలో డబ్బులు దాచుకునే వారికి కీలకమైన న్యూస్ అప్డేట్ తీసుకొచ్చింది. ఆర్బీఐ కింద పనిచేసే అన్ని బ్యాంకులకు ఈ సరికొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. మీరు 100 దాచుకున్నా, 1000 రూపాయలు దాచుకున్నా, లక్షల డబ్బులు దాచుకున్నా ఈ అప్డేట్ ఖచ్చితంగా మీకోసమే. ఫ్రెండ్స్, తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు ఖాతాదారుల కోసం తీసుకొచ్చిన ఆ కొత్త రూల్స్ ఏంటి, తెలుసుకోకపోతే ఎందుకు నష్టపోతారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికీ రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే 3-4 వీడియోలు చూసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలోని డిపాజిట్ ఖాతాలకు పెద్ద సంఖ్యలో నామినేషన్ లేదని తేల్చింది. బ్యాంకులు, బ్యాంకింగ్ ఇతర సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ తాజాగా ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది. డిపాజిటర్లు మరణించిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులకు, వారసులకు ఫండ్స్ బదిలీలో ఎదురవుతున్న సమస్యలను తొలగించేందుకు నామినేషన్ను పూర్తి చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించింది. ఇప్పటికే సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ లాకర్లు ఉన్నవారికి, లాకర్లు కలిగి ఉన్న వారితో పాటు కొత్తగా అకౌంట్ తెరిచే వారికి సైతం నామినీ విధి పూర్తి చేసేలా ఉండాలి. నామినేషన్ పూర్తి చేయడం ద్వారా అనుకోని సందర్భంలో మనకి ఖాతాదారులు మరణించినప్పుడు సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, సేఫ్ డిపాజిట్ లాకర్లోని నగదు ఆ నామినీకి చెందేలా అర్హులైన వ్యక్తులకు ఎలాంటి జాప్యం లేకుండా, చట్టపరమైన చిక్కులు లేకుండా వీటిని బదిలీ చేయడానికి ఆర్బీఐ ఈ నామినేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇక ఏడాదికి 2 ఏళ్లకి కలిపి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న వాళ్ళు చివరిలో ఆ అమౌంట్ తీసుకోకపోతే ఆ అమౌంట్ అసలు మీద మీకు సేవింగ్స్ ఖాతాలో ఇచ్చే వడ్డీనే ఇస్తారు. మిగిలిన వడ్డీ ఆర్బీఐ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఈ రూల్ ముఖ్యంగా ఎవరైతే ఫ్రాడ్ చేస్తారో వారికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ ఈ కీలక సర్కులను జారీ చేసింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో పాటు కోఆపరేటివ్ బ్యాంకులు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, డిపాజిట్లు సేకరించే బ్యాంకులన్నిటికీ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. సో ఇది ఫ్రెండ్స్, మనకి తాజాగా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ అలాగే సేవింగ్స్ లాకర్లో ఉన్న వారికి వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో, అలాగే మీది సేవింగ్స్, కరెంట్ అకౌంట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.